ఆంధ్ర స్పెషల్ వంటకాల్లో కోడిగుడ్డు గోంగూర ఇగురు టాప్ లో ఉంటుంది. గోంగూరలో ఉండే పులుపు, కోడిగుడ్డులోని ప్రత్యేకమైన ఫ్లేవర్తో ఇది అద్భుతంగా అనిపిస్తుంది. వేడి వేడి అన్నంలో ఈ ఇగురు కలుపుకొని తింటుంటే వారేవా అనిపిస్తుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా ఉండే ఈ ఎగ్ కర్రీని తయారు చేయడం కూడా చాలా ఈజీ. పక్కా విలేజ్ స్టైల్లో ఈ కోడిగుడ్డు గోంగూర ఇగురు ఎలా చేసుకోవాలో చూసేయండి. కోడిగుడ్డు గోంగూర ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్డు 4 లేదా 6, గోంగూర 2 మీడియం కట్టలు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 5, పసుపు ½ టీ స్పూన్, జీలకర్ర ½ టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉల్లిపాయ ముక్కలు 2 పెద్దవి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కారం 1.5 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి ½ టీ స్పూన్. కోడిగుడ్డు గోంగూర ఇగురు తయారు చేసుకునే విధానం: ముందుగా కోడిగుడ్లను ఉడికించి తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి చెయ్యాలి. వేడెక్కిన నూనెలో తుంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత శుభ్రం చేసుకున్న గోంగూర ఆకులను వేసి వేయించాలి. నూనెలో గోంగూర బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారన గోంగూర, పచ్చిమిర్చి మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో నూనె పోసి వేడి చెయ్యాలి. నూనె వేడెక్కిన తర్వాత పసుపు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ముందుగా చేసుకున్న గోంగూర పేస్ట్ను ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం నూనెలో బాగా ఉడికిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. చివరగా ఉడికించుకున్న కోడిగుడ్లకు ఘాట్లు పెట్టి ఈ గ్రేవీలో వేసుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాల పాటు తక్కువ మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరమైన కోడిగుడ్డు గోంగూర ఇగురు తయారైనట్టే.